ఎవరు వచ్చేసుకుంటున్నారో మన హృదయాన్ని పంచి హృదయాన్ని దీవించి ఆదరించి కాపాడమనుకుంటున్నాం తండ్రి. తండ్రి దైవదాసం తండ్రి వాక్యం చెప్తున్నా మా హృదయాల్లో పండించలాగా దీవించి ఆదరించి కాపాడమని అడుగుతున్నాం, వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి నీకు తోడుగా నడిపిస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి, వేడుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే తెలంగాణ తండ్రి అందరినీ ప్రేమతో ఆహ్వానించి నీ సేవలో పాల్గొంటే దీవించి ఆదరించి కాపాడమని అడుగుతున్నాం తండ్రి. ఆయన చేసిన ప్రత్యేక పాటను వారు పాడి వినిపిస్తారు. స్త్రీలు ప్రాక్టీస్ చేసినటువంటి పాట స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, మరి 2024 డిసెంబర్ 25వ తారీఖు నా తండ్రి క్రీస్తు పుట్టాడని మరి ప్రపంచం అంతా నా తండ్రి నీ జన్మదినాన్ని నా ప్రభా మరి ఎంతో ఆనందదాయకంగా సంతోషకరంగా, అదేవిధంగా నా ప్రభా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపడానికి క్రీస్తు వచ్చాడని దృఢముగా నమ్మి నా తండ్రి ఈ దినాన్ని ఎంతో మరి పర్వదినముగా ఆస్వాదించే దినముగా నా తండ్రి ఆనందింపజేసే దినముగా మీరు నేను నమ్మిన బిడ్డలకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభా నీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. అవునా ప్రభా, ఈ పండుగ ద్వారా నా తండ్రి క్రీస్తు నిజంగా ఈ లోకానికి వచ్చాడు, మా జీవితాలు వెలుగుతో నింపాడి అని చాలామంది తెలుసుకొని ఇంకా వెనుకబడిపోతున్నారు. అలాంటి వారి కోసం నా ప్రభా ఈ పండుగను, ఈ క్రిస్మస్ పండుగను మాతో పాటు కాకుండా అనేకులను ఈ పండుగ జరుపుకుంచుటకు కృప చూపమని, క్రీస్తు ఎరుగని వారిని కూడా మరి ఈ పండుగ ద్వారా నా తండ్రి క్రీస్తు వచ్చాడు, మేము నిజ రక్షకుని తెలుసుకొని క్రీస్తు మా కోసం పుట్టాడని తెలుసుకొని నా తండ్రి ఈ మాతో పాటు ఈ సంతోషాన్ని ఆనందాన్ని పంచుకుంటూ కృప చూపమని మా ప్రభు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అత్మీయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము
6వ వచనాన్ని చదువుకుందాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్యటువంటి ట్రెజరర్ కిషోర్ గారు వాక్య భాగాన్ని చదివిస్తారు. 2వ భాగముగా మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టిదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. 2వ అధ్యాయము 10 నుంచి 11 వరకు చదువుకుందాం. 14 వరకు చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తే. దీనికిది మీ కానవాలు. గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహయ్యయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చదువుబడినటువంటి వాక్యం ప్రకారము దేవుడా, ప్రేమగల తండ్రి, నీ దయగల హస్తాలకు వందనాలు ప్రభువా. ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినముందు రాష్ట్ర వారి ద్వారా వాక్యాన్ని మా అందరి హృదయాల్లో పల్లింపజేయడానికి సహాయం చేయమని నజరేయుడైన శ్రేష్ఠ నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఎంత మంచి మనసయ్యా, స్తోత్రమైన నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. స్తోత్రమైన గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి మనిషిగా మార్చినావు. నీ మనస్సు నాకు ఇచ్చినావు. స్తోత్రమైన గతమును మన్నించి గుణవంతునిగా
చేసి నన్ను మలచి నన్నే మరిపించి గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి మనిషిగా మార్చినావు నీ మనసు నాకిచ్చినావు మనిషిగా మార్చినావు నీ మనసు నాకిచ్చినావు యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలిచి నీ అడ్డులన్నీ తొలగించి నిన్ను మనిషిగా మార్చినాడు నీ మనసు ఆయన ఎరిగిన దేవుడు స్తోత్రమైన ఆయన ఎంత మంచివాడు కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా ఎంత మంచి మనసయ్యా నువ్వెంత మంచి వాడవయ్యా మా కోసం పుట్టిన దేవా స్తోత్రమైనా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా స్తోత్రమయ్య యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా స్తోత్రాలు నాయన ప్రేమ కలిగిన తండ్రి ఈ మధ్యకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి యేసయ్యానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను. నవంబర్ 25 మొదలుకొని డిసెంబర్ 25 వరకు అనేకమైన క్రిస్మస్ సందేశాలు అనేకులు చక్కగా వారు అందించి ఉన్నారు. అలాగే మరి ప్రతి ఆదివారం కూడా
క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ సందేశములతో ప్రభుని ఆరాధించి గణపరిచిన విధానాన్ని మనం ఎరుగుదుము. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన మరి యొక్క జననాన్ని గురించిన క్లుప్తమైన సందేశాన్ని ఈ ఆరాధన ఈ సమయంలో మనం విందాం. ఒకటి, యేసు ప్రభు ఈ లోకములో జన్మిస్తాను అని ప్రవచనం. ఒకటి యెషయా ప్రవక్త మరి 7:14 వచనములో గమనించినట్లయితే ఆ యొక్క ప్రవచనం 7:14 వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఈ యొక్క యెషయా యొక్క ప్రవచనం ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడిన విధానాన్ని మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనములో మనం చూడవచ్చు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. కాబట్టి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములన్నీ కూడా యేసు ప్రభులో నెరవేర్చబడిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి క్రీస్తుకు పూర్వమే, యేసు ప్రభు పుట్టక ముందే 600 సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త ఆయన ఈ లోకములో జన్మిస్తాడు అన్నటువంటి మాటలను ఆ ప్రవచించిన మాట యేసు ప్రభులో నెరవేర్చబడి ఉన్నది. అంతేకాక ఆయన శిలువ శ్రమలను గుడిచినటువంటి మరి ప్రవచించిన వ్యక్తి యెషయాను మనం చూస్తాం. 53 అలాగే 58 అధ్యాయాల్లో ఆయన ప్రవచించిన ప్రవచనములన్నీ కూడా ప్రభువైన క్రీస్తులో నెరవేర్చబడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మీకా ప్రవక్త మరి ప్రవచించినటువంటి మాటలు మనం గమనించి ఉన్నట్లయితే 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ యొక్క ప్రవచనం మనం జాగ్రత్తగా గమనించి ఉన్నట్లయితే ఈ యొక్క ప్రవచనం అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో మీకా రాసినటువంటి ప్రవచనం కూడా నెరవేర్పు యొక్క విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఈ యొక్క ప్రవచనం కూడా మీకా ప్రవచనం మరి మత్తయి 2వ అధ్యాయం 5వ వచనములో నెరవేర్పును మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం గమనించి ఉన్నట్లయితే ఈ యొక్క ప్రవచనాలను నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. ఆయన జనన విధానాన్ని కానీ మనం గమనించి ఉన్నట్లయితే మరి మరియా యేసేపు ప్రధానము చేయబడటం, వారు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భము ధరించి ప్రభువైన క్రీస్తుకు జన్మనిచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రధానము చేయబడిన తర్వాత మరి ఎప్పుడైతే మరియా యేసేపు ప్రదానం చేయబడి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది మరియా, యేసేపు మరియను రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు. దూత యేసేపుతో మాట్లాడినప్పుడు యేసేపు నీ యొక్క వారిని మరియను చేర్చుకొనమన్నప్పుడు యేసేపు మరియను విడనాడక చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వివాహం కాకముందు తల్లి ఏంటంటే యూదా ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టడం, అది ఒక మన ఆ యొక్క పాత నిబంధన ప్రకారం రాళ్ళతో కొట్టడం బాగా కఠినముగా ఉండేది. కానీ మరియ జీవితంలో దేవుని యొక్క కృపను బట్టి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువైన క్రీస్తుకు జన్మనివ్వటం మనం చూస్తూ ఉన్నాం. మరి వారు ప్రజా సంఖ్యలో వారి యొక్క పేరు నమోదు చేయించుకోవటానికి మరి లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించి ఉన్నట్లయితే మొదటిగా పరిచయంలో మనం గమనించండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసర్ అగుస్తు వలన ఆజ్ఞాయను.
ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క మరి ఈ పరిచయంలో ఆయన యొక్క జన్మలో ఉన్నటువంటి చిన్న పరిచయాన్ని కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యోసేపు దావీదు వంశములో గోత్రంలో పుట్టినవాడు గనుక తనకు భార్య ప్రదానం చేయబడింది, గర్భవతి అయి ఉండెను. మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నేను గనక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. మరి యేసు ప్రభు యూదా దేశంలోని బెత్లెహేం అనే ఒక చిన్న గ్రామంలో జన్మించి ఉన్నాడు. మరి ఆయన జన్మించినప్పుడు మొట్టమొదటిగా గాబ్రియేలు దూత గొర్రెల కాపరులకు సందేశం ఇస్తూ ఉంది. గొర్రెల కాపరులకు సందేశం మనం గమనించి ఉన్నట్లయితే ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచినను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా గాబ్రియేలు దూత ఎవరికి సందేశం ఇచ్చింది? గొర్రెల కాపరులకు. గొల్లలెల్లారు మిగులాబీ తిల్లగా, గొల్లలెల్లారు మిగులాబీ తిల్లగా, తెలిపే గొప్ప మాట దూత చల్లాగా, తెలిపే గొప్ప మాట దూత చల్లాగా, శ్రీ యేసును జన్మించెను, శ్రీ యేసును జన్మించెను, మేలు బాయాక బెత్లెహేమయూరిలో, మేలు బాయాక బెత్లెహేమయూరిలో. గొర్రెల కాపరులు ఆ గాబ్రియేలు దూత అందించిన ఆ యొక్క శుభవర్తమానమును విని వారు చక్కగా రక్షకుడు ప్రభైన యేసు క్రీస్తు ఉన్న చోటుకి వెళ్ళి వారు ప్రభుని దర్శించిన విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. దానికి ఇదే మీకు ఆనవాలు. మరి ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునిండుట మీరు చూసేదని వారితో చెప్పాను. ఇక్కడ గమనించండి 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో, ఎవరు? పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రం చేయుచుండెను. ఇక్కడ గమనించినట్లయితే గొర్రెల కాపరులు యేసు ప్రభుని దర్శించి ఆయన్ను స్తుతించిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గొర్రెల కాపరులు యేసు ప్రభుని దర్శించి మరి క్రీస్తును స్తుతించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఈ క్రిస్మస్ దినములలో ప్రభువైన యేసు క్రీస్తును మనమందరమును ఆరాధించటానికి, మరి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి మనమందరమును చేరి ఉంటున్నాం. మరి గాబ్రియేలు దూత వర్తమానమును విని గొర్రెల కాపరులు ఆయనను దర్శించి స్తుతించి ఉన్నారు. అలాగే రెండోదిగా మనం గమనించినట్లయితే ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనములో ఉన్నటువంటి మరి గమనించినట్లయితే ఆ యొక్క ప్రవచనం మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలలో మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులు మంచి మరి
పాండిత్యం కలిగినటువంటి వారు తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆయనను పూజింప వచ్చితిమి అని చెబుతూ ఉంటూ ఉన్నారు. కాబట్టి మనం గమనించి ఉన్నట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తును మరి దర్శించడానికి ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను ఆరాధించటానికి మరి ఆ తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపింది నక్షత్రం. ఆ నక్షత్రం ఎక్కడ? యాకోబులో ఉదయించిన నక్షత్రాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ నక్షత్రం జ్ఞానులకు దారి చూపింది. యేసు ప్రభు ఉన్న చోటికి రాగానే అది ఆగిపోయి ఉంటూ ఉన్నది. కాబట్టి యేసు ప్రభుని మరి యేసు ప్రభు ఉన్న చోటికి నడిపించిన నక్షత్రాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ నక్షత్రాన్ని చూచి వారు ఆనందించి ఉన్నారు. కాబట్టి నక్షత్రం వారు చూడటం, నక్షత్రం వెంబడించటం, యేసును చూడాలనుకొనటం, యేసును చూచి ఆనందభరితులు కావటం జ్ఞానులు ఆయనను పూజించిరి. ఆయనకు తీసుకుని వచ్చిన కానుకలను వారు అర్పిస్తూ ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభుని దర్శించడానికి వచ్చారు, ఈనాడు ప్రభు అయిన యేసు క్రీస్తును మనమందరమును కూడా దర్శించటానికి, ఆరాధించటానికి మనకు కలిగినది. మరి ఆనాడు జ్ఞానులు బంగారం, సాంబ్రాణి, బోలం అర్పించారు. ఈనాడు ప్రభు అయిన యేసు క్రీస్తునకు మన హృదయం, నీ దేహము, నీ ధనము, నీ సమయం ప్రభుకు అర్పించినట్లయితే మంచిది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి గమనించినట్లయితే మరి యొక్క సమయంలో దేవుని మనమందరం కూడా ఆరాధించేటువంటి వారముగా మనం ఉండాలి. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచారు, వెంబడించారు, ఆనందభరితులుగా ఆయనను పూజించి కానుకలు సమర్పించిన విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఈ యొక్క జ్ఞానులు మరి యేసు ప్రభుని దర్శించిన ఈ విధానములో కానీ మనం గమనించి ఉన్నట్లయితే మనం కూడా చూస్తూ ఉంటున్నాం. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ, ఓ మరియమ్మ, చుక్కను చూసి మేము వచ్చినాము నొక్కిపోటాకు, నొక్కిపోటాకు, చుక్కను చూసి మేము వచ్చినాము నొక్కిపోటాకు, నొక్కిపోటాకు, బంగారు సంభ్రాణి బోలం తెచ్చినాను యేసునొద్దకు, బంగారు సంభ్రాణి బోలం తెచ్చినాను యేసునొద్దకు, బంగారు సంభ్రాణి బోలం తెచ్చినాను పాడెదము, డోల పాడెదము, మొక్కినారు డోల పాడెదము, డోల పాడెదము. తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను దర్శించి వారు తీసుకుని వచ్చినటువంటి బంగారం అలాగే బోలం సాంబ్రాణిని ఆయనకు కానుకలుగా అర్పించినట్టుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి వారు 3 పనులు చేశారు జ్ఞానులు. 1 ఆనందించారు, 2 ఆరాధించారు, 3 వారు తీసుకుని వచ్చిన అర్పణములు ఆయనకు అర్పించారు. 1 ఆనందించారు, 2 ఆరాధించి ఉన్నారు, 3 వారు కలిగినది అర్పణను అర్పించిన విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వారు తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క విలువైన వాటిని మరి ఆ ప్రభువైన యేసు క్రీస్తునకు అర్పించిన విధానాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి వారు మొదటిగా వారు ఏం చేసి ఉన్నారు? 1 ఈ జ్ఞానులు ఎప్పుడైతే వారు తీసుకుని వచ్చినటువంటి బంగారం అది రాజునకు అర్పించేటువంటిది పరిశుద్ధతకు గుర్తుగా, అలాగే క్రీస్తు రాజరికమునకు గుర్తుగా అమూల్యమైనటువంటి మన యొక్క బంగారమును తీసుకొని ఆయనకు కానుకగా అర్పించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి వారు అర్పించినటువంటి ఇది కూడా ఒక ప్రవచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 10వ వచనములో రాజులను జనులను నీ వెలుగుకు వచ్చెదరు, రాజులను జనులను నీ వెలుగుకు వచ్చారు. ఇది ప్రవచనం.
అది 60వ అధ్యాయం 6వ వచనములో మనం గమనించినట్లయితే బంగారమును ధూప ద్రవ్యమును తీసుకొని వచ్చెదరు. బంగారమును అలాగే ధూపమును ద్రవ్యమును తీసుకుని వచ్చారు. ఈ యెషయి ఈ ప్రవచనము కూడా ఎక్కడ నెరవేర్చబడింది? జ్ఞానులు ఆయనకు అర్పించిన అర్పణమును బట్టి. అదే 72వ కీర్తన 10-11 వచనాలలో రాజులు కప్పమును కానుకలను చెల్లించెదరు అని మనం అక్కడ చూస్తాం. కాబట్టి జ్ఞానులు చేసినది మరి వారు ఆనందించారు. ఏం చేసి ఉన్నారు? వారు ఆనందించి ఉన్నారు. మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు ఎల్లప్పుడూ ఆనందించేటువంటి వారముగా ఉండాలి, ఆనందించే వారముగా ఉండాలి. వారు 2వ అధ్యాయం మత్తయి 10వ వచనములో ఆయనను పూజించుట. ఏం చేశారు? ఆయనను పూజించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తును మనం కూడా ఆరాధించి దర్శించి పూజించుటకు మనము వచ్చి ఉంటున్నాం. అలాగే వారు 3వదిగా మనం గమనించినట్లయితే నమస్కరించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 95వ కీర్తన 7వ వచనములోనికి మనం రాగలిగి ఉన్నట్లయితే 95వ కీర్తన 7వ వచనములో రండి నమస్కారం చేసి సాగిలపడుదము, రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుని మాట మనం వినప్పుడు మేలు, లోబడినప్పుడు మేలు. ఆయన్ని వెంబడించి ఆయన వెంబడించటములో అనేకమైన మేలు మనం చూస్తాం. కాబట్టి రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మనము మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. కాబట్టి జ్ఞానులు మరి ఆయనను దర్శించి సాగిలపడి నమస్కరించిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అది 97వ కీర్తనలో కూడా మనం గమనించినట్లయితే 97వ కీర్తన 7వ వచనంలోనికి వస్తారండి. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. ఎవరంటే సకల దేవతలు ఎక్కడికి ఆయనకు నమస్కారము చేస్తూ ఉంటున్నారు. అందుకే వంగని మోకాళ్ళన్నీ యేసు ప్రభు ఎదుట వంగిపోతూ ఉంటున్నాయి. ఈ అనంత కోటి విశ్వములో సకల కోటి జీవ ప్రాణులు ఆయనను ఆరాధిస్తూ ఉన్నట్లుగా, అలాగే స్తుతించుచూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకనంటే ఆయన ఎవరు అనంటే 96వ కీర్తన 4వ వచనములో మనం గమనిస్తే యెహోవా మహాత్యం గలవాడు. ఎవరంట? యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. ఎవరికంటే అంట? సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. కాబట్టి ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి? యూదుల రాజుగా పుట్టినవాడు. ఎక్కడ? ఒక రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక రాజుగా ఈ లోకానికి వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే జననములో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ప్రభువైన యేసుక్రీస్తు ఆ పరలోక మహిమను విడిచి భూలోకములో ఆయన జన్మించాడు. రిక్తునిగా జన్మించాడు. మనుషుని పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్న విధానమును మనం అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే ఆయన ఎవరు అనంటే మహత్యము గలవాడు, అధిక స్తోత్రము పొందదగినవాడు, మరి దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు అన్నటువంటి మాట అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఆయన పూజ్యనీయుడు. ఆయనను ఆరాధించడానికి కాపరులు వచ్చి, మరి గొర్రెల కాపరులు వచ్చారు, జ్ఞానులు వచ్చి ఆనందించి మరి వారు ఆరాధించారు, ఆనందించి ఉన్నారు. వారు కలిగిన అర్పణ అర్పిస్తూ ఉంటూ ఉన్నాడు. మరి ఈరోజు మనం యేసు ప్రభుకి ఏమర్పించాలి అని మనం గమనించినట్లయితే పౌలు రోమా పత్రికలో చక్కగా అంటున్నాడు. 12వ అధ్యాయం 1వ వచనములో, 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఇప్పుడు మనం ఏం సమర్పించాలి? సజీవ యాగముగా. అంటే మనము బ్రతికున్న దినములలోనే ప్రభువైన యేసుక్రీస్తును మనం కలిగి జీవించటం మంచిది. అందుకే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. కాబట్టి మనము మన యొక్క జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తునకు సమర్పించుకోవాలి. అందుకే మరి ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తునకు అంగీకరించిన వారముగా ఉండాలి, ఈ క్రిస్మస్ దినములలోనైనా ప్రభువైన యేసుక్రీస్తును మనం ఆరాధించి ఆనందించి ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. జక్కయ్య, నేడు త్వరగా దిగి రా, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని మనం అంటూ ఉన్నాం. నేడు నీ ఇంట నుండవలసి ఉన్నది. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి రాగలిగాడు. జక్కయ్యను పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు రాగానే ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. మరి యేసు ప్రభుని మనం హృదయంలోనికి ఆహ్వానించగలిగితే మంచిది. అలాగే యేసయ్యా, నువ్వు మా ఇంటికి రా, కన్నీటిని తుడిచి దేవుడు, నీ దుఃఖం ఆనందముగా మార్చు దేవుడు, నీ అనారోగ్యం ఆరోగ్యముగా మార్చు దేవుడు, నీ అప్పులు తొలగించి నిన్ను ఆశీర్వాదకరముగా మార్చగలిగినటువంటి దేవుడు, నీవు నమ్ముకున్న నీ దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడు. నీ జీవితములు అద్భుతములను ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగిన సమర్థత కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకే మనకు ఏ శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా మనం చెప్పుకొనదగినది ఎవరంటే దేవునికి మనము చెప్పాలి. ఇప్పుడు నిద్రపోయిన వాళ్ళ గురించి నేను ఎవరికి చెప్పాలా? వాక్యమైన కూడా నిద్రపోయిన వాళ్ళ గురించి ఎవరికి చెప్పాలా? కొడితే నిద్రలేయాలా? మీరు కొడితే అంత పవర్ఫుల్గా కొట్టాలా? ఇంటికాడ తినొచ్చినది కూడా అరగాల. బుద్ధి ఉంటే మళ్ళీ ఒకసారి కూర్చోకూడదు. తిమోతికి రాసిన పత్రిక మరి గమనించినట్లయితే ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములోనికి రండి. శరీరధారి అయి ఉన్న దినములలో, శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇక్కడ గమనించినట్లయితే శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఏం చేయాలంట? మరణము నుండి రక్షింపగలిగిన వానికి. ఎక్కడి నుంచి అంట? అందుకే ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుని యొద్దనెను, ఆ వాక్యము దేవుడై ఆ వాక్యమై ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివాసము చేసినటువంటి దేవుడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తే మన పాపమును మోసిన దైవముగా మనం చూస్తూ ఉన్నాం. మన పాపమును తీసివేయడానికి వచ్చిన ప్రత్యక్షమైన ప్రభువైన క్రీస్తును కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తుకు మనం ఏం చేయమంటున్నాం ఇక్కడ? మరి తన యందు భయభక్తులు కలిగి మనమందరం కూడా తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడెను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తునకు మన జీవితాలు అర్పించాలి. మరి అలాగే మన ప్రార్థన యాచనలను ఆయనకు సమర్పించేటువంటి వారముగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే ఆయన యూదులకు మరి రాజుగా పుట్టినటువంటి వాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాక ఈయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఎవరంట? సర్వభూమికి మహారాజు. ఇక్కడ మనం గమనించినట్లయితే కీర్తనకారుడు చక్కగా ఆయన చెప్తాడు, సర్వ భూమికి ఆయన ఎవరంట? మహారాజుగా ఉన్నాడు. అందుకే 47వ కీర్తన 2వ వచనములో గమనించి ఉన్నట్లయితే, యెహోవా మహోన్నతుడును
భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఎవరంట? మహారాజై ఉన్నాడు. ఎవరంటైనా మహారాజై ఉన్నాడు. రాజులకు రాజు పుట్టే నన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య. రాజు పుట్టేనయ్య, రాజులకు రాజు పుట్టేనయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య. దేశమందన్నయ్య ఈ 47వ కీర్తనలో మనం గమనించినట్లయితే దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ఎట్లంట? 7వ వచనం ఉంది, రమ్యముగా కీర్తనలు పాడుడి. 8వ వచనం, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడున్నాడంట ఆయన? ఎక్కడున్నాడు ఆయన? దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంట? యూదా గోత్రపు సింహమైన. ఎవరంట ఆయన? యూదా గోత్రపు సింహమైన ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించటానికి, ఆరాధించటానికి ఆ జ్ఞానులు వచ్చారు. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులమైన మనమందరమును ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములు ఆయన్ని ఆరాధించటానికి, ఆనందించి మన కలిగినది ఆయనకు అర్పించటానికి ఈ ఆరాధన ఈ సమయంలో ఆయన సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. బంగారం మరి అది రాజునకు గుర్తుగాను, అది పరిశుద్ధతకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. సామ్రాణి క్రీస్తు ప్రధాన యాజకునికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు మరి ప్రధాన యాజకునికి గుర్తుగా సామ్రాణిని మనం చూస్తూ ఉంటాం. యాజకుడు మధ్యవర్తి, ప్రజల పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయవాడు. ప్రజల పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు, మన ప్రధాన యాజకుడు. ఎవరంటేనా? మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఈయన ఎవరంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములోనికి రండి. మన ప్రధాన యాజకుడు ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. ఇక్కడ మనం గమనించి ఉన్నట్లయితే మన ప్రధాన యాజకుడు ఎవరంటేనా? మన ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఆయనను ఒప్పుకునే దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలను శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఆయన శోధింపబడినను
పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మన ప్రధాన యాజకుడు మనతో సహా అనుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తును మనం చూస్తున్న సాంబ్రాణి ప్రధాన యాజకునికి అర్పించిన గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం. బోలము క్రీస్తు మరి శ్రమలకు మరణానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం. మానవుని కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు బోలం పునరుత్థానమునకును భద్రతను గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరణించిన దేహమునకు పూయటకు ఇది వాడుతూ ఉంటూ ఉన్నారు. కాబట్టి బంగారం, బోలం, సాంబ్రాణి ప్రభువైన యేసుక్రీస్తుకు అర్పించి ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయములో జన్మించాలి. ఎక్కడ జన్మించాలి? నీ హృదయములో జన్మించాలి. కాబట్టి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తునకు మరి యేసుక్రీస్తును రక్షకునిగా నీవు గుర్తించాలి. ఎందుకనంటే తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. కాబట్టి యేసు అనగా రక్షకుడు. నిన్ను రక్షించటానికి, నీ పాపమును తీసివేయటానికి, నిన్ను పరిశుద్ధపరచటానికి, నిన్ను పరలోకములో చేర్చటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక చివరిగా మరి క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. మరి యేసు ప్రభు ఈ లోకానికి మరి మొదటిగా గొర్రెల కాపరులు స్తుతించారు, జ్ఞానులు ఆయనను ఆరాధించి ఉన్నారు. ఈనాడు మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించటానికి ఆయన సన్నిధిలో చేరి ఉంటున్నాం. మరి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే పాపులను రక్షించుటకు. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనములు మనం గమనించినట్లయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము, పాపులను రక్షించుట కొరకు ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇక్కడ పౌలు తిమోతి రాసిన పత్రికలు మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మరి నిన్ను రక్షించటానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. అలాగే నీ పాపమును తీసివేయటానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. అది హెబ్రీ 2:14 వచ్చిన ప్రకారంగా మరణ భయం తొలగించటానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆ యేసు ప్రభు క్రయధనముగా నీ కొరకు ప్రాణం ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే ఆయన వచ్చిన ఉద్దేశంలో మనం గమనించి ఉన్నట్లయితే బీదలకు సువార్తమానం ప్రకటించుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇవన్నీ కూడా మనం ఎరిగినటువంటి మాటలే. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే రక్షించటానికి, అలాగే మరి మరణము నుండి మనల్ని జీవములోనికి నడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనములోనికి వస్తారండి. 3వ అధ్యాయం తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను.
పాపములను తీసివేయుటకు వచ్చాడు. దేనికోసం వచ్చినాడు ఆయన? పాపములను తీసివేయుటకు. చదువు. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీయూ లేదు. ఆయన యందు పాపమేమీయూ లేదు. ఆయన యందు పాపమేమీయూ లేదు. కాబట్టి ఎందుకు వచ్చాడంటే పాపము తీసివేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది 8వ వచనాన్ని ఒకసారి గమనించండి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేనికోసం ప్రత్యక్షమైన? అపవాది క్రియలను లయము చేయటానికి ఆయన ప్రత్యక్షతను మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభు నిన్ను నన్ను రక్షించటానికి, విమోచించటానికి, ప్రాణం పెట్టడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును మనం కలిగి జీవించటం ధన్యతని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఇదే మిగిలి అనుకూలమైన సమయం. రేపేమి సంభవించునో మనకు తెలియదు. నీ జీవం ఏపాటిది? అంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటిది మానవుని యొక్క జీవితం. కాబట్టి దీపుణంగా ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణమునంగా ప్రభు నమ్ముకొని ఆ ప్రభు కొరకు జీవించటం మంచిదని ఈ యొక్క ఆరాధన ఈ సమయంలో మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈ ఆరాధన ఈ సమయంలో, ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభు అయిన యేసుక్రీస్తును మనం కలిగి జీవిద్దాం. నమ్మిన వారికి నిత్య జీవం, నమ్మకపోతే నిత్య నరకం. ఆ నరకం ఎలా ఉంటుంది అనంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు కాలుతూనే ఉండాలి. ఆ నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి జీవించాలని ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయంలో నీవు జన్మించాలని వేడుకునే భాగ్యం మాకు దయచేస్తామని మా ప్రభువు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసయ్య పుట్టాడు, రక్షణ తెచ్చాడు, ఆనందం ఇచ్చాడు, ప్రేమను చూపాడు. యేసయ్య పుట్టాడు, రక్షణ తెచ్చాడు, ఆనందం ఇచ్చాడు, ప్రేమను చూపాడు. చప్పట్లతో గానాలతో రారాజుని కీర్తించెదం. హల్లెలూయా స్తుతికాలతో మన యేసుని స్తుతించెదం. చప్పట్లతో గానాలతో రారాజుని కీర్తించెదం. హల్లెలూయా స్తుతికాలతో మన యేసుని స్తుతించెదం. యేసయ్య పుట్టాడు, రక్షణ తెచ్చాడు, ఆనందం ఇచ్చాడు, ప్రేమను చూపాడు. యేసయ్య పుట్టాడు, రక్షణ తెచ్చాడు, ఆనందం ఇచ్చాడు, ప్రేమను చూపాడు. యేసు దివి నుండి భూమికి వచ్చెను, ప్రేమతో మనలను పిలిచెను, విమోచన మనకు కలిగించెను. ఇమ్మానుయేలై మనకు తోడుగా నుండి జయము మనకు నొసగి పరముకు వారసులుగా చేసెను. అద్భుతమే ఆశ్చర్యమే నా యేసుని జననం. ఆనందమే పరమానందమే నా యేసుని జననం. అద్భుతమే ఆశ్చర్యమే
యేసు ప్రేమ రూపిగా నుండి రక్షణ కార్యము చేసి సమాధానం మనకు కలిగించెను. సర్వోన్నతుడై సర్వము మాకు నొసగి సువర్తమానము పంపి లోకానికి వెలుగు అందించెను. సంతోషమే సమాధానమే నా యేసుని జననం. ఉల్లాసమే ఉత్సాహమే నా యేసుని జననం. సంతోషమే సమాధానమే నా యేసుని జననం. ఉల్లాసమే ఉత్సాహమే నా యేసుని జననం. రాగాలతో ఆరాధనే కీర్తించెదము. హల్లెలూయా గీతాలతో మన యేసుని స్తుతించెదము. గానాలతో ఆరాధనే కీర్తించెదము. హల్లెలూయా గీతాలతో మన యేసుని పనురండి స్వామిని సేవింపనురండి. ప్రభు యేసు క్రీస్తుని బాలయేసుని కొనియాడనురండి. యేసుని కొనియాడనురండి. పూజింపనురండి స్వామిని సేవింపనురండి. ప్రభు యేసు క్రీస్తుని బాలయేసుని కొనియాడనురండి. యేసుని కొనియాడనురండి. ప్రభు యేసు క్రీస్తుని బాలయేసుని కొనియాడనురండి. స్వామిని సేవింపనురండి.
అయిన మా దేవ, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ప్రభు, మరి యొక్క 2024వ సంవత్సరం డిసెంబర్ 25 క్రీస్తు జన్మదినం, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన మా సివిసి గూడూరు సంఘములో నీ యొక్క ఇప్పుడు చక్కగా మరి మా తండ్రి సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను గణపరిచిన నీ బిడ్డలందరినీ దర్శించి దీవించమని కూడా మీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. నవంబర్ 25 మొదలుకొని డిసెంబర్ 25 వరకు చక్కగా మరి మా తండ్రి ప్రాతకాల సమయంలో పాటలు, ప్రత్యేకముగా క్రిస్మస్ పాటలు పాడిన వారిని, వాక్యం చదివిన వారిని, వాక్యం ధ్యానించి సందేశం అందించిన వారిని, కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వేకుజాములో చక్కగా పరిచర్య చేసిన పరిచారకులను కూడా జ్ఞాపకం చేసుకొని చూన్నాం. వారు చేసిన పరిచర్య కొనియాడదగినదినైనా. అలాగే మరి మా తండ్రి మరి యొక్క క్రిస్మస్ దినాలలో మరి క్రిస్మస్ క్యాండిల్‌లైటింగ్, అలాగే క్రిస్మస్ డెకరేషన్ చక్కగా నీ బిడ్డలు, యవన బిడ్డలు వారు చక్కగా పని చేయగలిగినారు. వారిని, పిల్లలను, కుటుంబాలను వారి మంచి భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి. ఈ క్రిస్మస్ దినములలో ప్రత్యేకమైనటువంటి మరి మా తండ్రి పాటలు పాడినటువంటి వారిని, క్వైర్ సంగీతకారులను, క్వైర్ వారిని చక్కగా మరి మా తండ్రిని స్తుతించి ఆరాధించగలిగిన విధానమును బట్టి కూడా స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. సంఘములు మరి మా తండ్రి మరి యొక్క క్రిస్మస్ దినమున చక్కగా మరి మా తండ్రి మరి ఆనందం, ఉత్సవం చక్కగా నీ వీడులో మరి మా తండ్రిని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటూ ఉన్నారు. దాతృత్వం కలిగి ధారాళముగా వారు గుప్పిళ్ళు విప్పి నీ సన్నిధిలో మరి అర్పించిన ప్రతి విధమైన కానుకలను మీరు దీవించి ఆశీర్వదించమనైనా. వారిని, వారి పిల్లలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కోడుము రాజును, భార్యను, వారి కుటుంబాన్ని కూడా దీవించమనైనా ప్రార్థిస్తుండగా కృప చూపించండి. అలాగే మరి మా తండ్రి అనారోగ్యములు తన బిడ్డలకు క్షేమ ఆరోగ్యమును దయచేయండి. ఈ దినం మొదలుకొని 2020 మరి మా తండ్రి 5వ సంవత్సరములు కూడా చక్కగా ఈ విధముగా సజీవులుగా నీ సన్నిధిలో మేము చేరి నిన్ను స్తుతించి ఆరాధించి భాగ్యాన్ని దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. అవును మా తండ్రి, సంఘములో జరిగించబడుతున్న ప్రతి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని మీ నామాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. సహాయము చేయండి. దయగలిగిన ప్రభా మీకే స్తోత్రములు, స్తుతులను చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ఇచ్చిన ప్రతి విధమైన కానుకలను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఇచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలు మీకు కృమ్మరిస్తానట్టు ఉన్నావునైనా. అవును మా తండ్రి, నీ గర్భఫలమును, భూమి యొక్క పంటను, నీ చేతి పనిని, నీ ఉద్యోగములను మరి మాత్రం సమస్తమైన వాటిని, వ్యాపారమును సమస్తమైన వాటిని ఆశీర్వదిస్తానంటూ ఉన్నాం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇచ్చును అని మీరు సెలవిచ్చిన దేవుడవునైనా. నీ బిడ్డలకు కావలసిన సంపద, ఐశ్వర్యం, ఆశీర్వాదములను సమృద్ధిగా మీరు ఇచ్చిన విధానమును బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. దయగలిగిన మా తండ్రి, ఇంకా 2025 సంవత్సర కాలములు ప్రభువా ఇంత దాతృత్వము కలిగి నిన్ను ప్రేమించే సంఘం, నిన్ను ఆరాధించే సంఘం, ప్రార్థించే సంఘం, క్రీస్తును ప్రకటించే సంఘముగా మీరు ఉంచిన విధానమును బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. మా అనుబంధ సంఘాలను మరి మా తండ్రి చిన్న పొదులుపాడు గుడుమరాల సంఘాన్ని మరి పరిచర్యను కూడా దీవించమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. కృపా సహాయము చేయండి. 2025 డిసెంబర్కునైనా మా సంఘములు నేను ఆకలి కొంటే మీరు నా ఆహారం పెడితిరా, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు నాకు వస్త్రమును ఇచ్చిదిరా. నిజమే, ఈ క్రిస్మస్ దినములు వచ్చే సంవత్సరానికినైనా మా సంఘములు అనేకులకు, పేదలకు, దరిద్రులకు, విధవరాండ్రకు, అనాథలకు సహాయము చేయగలిగి క్రిస్మస్ ఆనందాన్ని మరి ఎక్కువగా చాటి చెప్పుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామునైనా. వచ్చే సంవత్సరం మరి ఎక్కువగా దిక్కులేని వారిని, తల్లిదండ్రులు లేని వారిని, అనాథలను, విధవరాండ్రులను ప్రేమించి దాతృత్వం కలిగి అనేక మంచి కార్యక్రమాలు సంఘము నుండి, సంఘములో ఉన్న విశ్వాసులు, పరిశుద్ధుల నుండి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు సంఘము జరిగించబడినట్లుగా ఆశీర్వదించిన విధానమును బట్టి కూడా స్తోత్రములనైనా. మరి వచ్చే సంవత్సరం మరి చక్కగా ఈ కార్యక్రమాలు చేయటానికి గుప్పిళ్ళు విప్పి దాతృత్వం కలిగి మంచి మనసుతో నీ బిడ్డలు వచ్చుటకు సహాయము చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం.
కృప చూపించండి నైనా. 2025 నాటికి మా సంఘం ప్రతి మరి మా తండ్రి చర్చి డే వార్షికోత్సవానికి ఒక మంచి యవనస్తులనైనా పాటలు పాడు క్వైర్ వారు ఉన్నారు, అలాగే సంగీతకారులు ఉన్నారు. చక్కని మరి క్రీస్తు జననము సంబంధించిన పాటలు, క్రీస్తు శిలువ మరణ పాటలను చక్కగా వ్రాయగలిగి వాటిని మరి మా తండ్రి సంఘమును ప్రారంభించడానికి సహాయం చేయమని, క్యాసెట్ విడుదల చేయుటకు, పాటలు విడుదల చేయుటకు నీ బిడ్డలను నైనా నీ పరిశుద్ధాత్మ జ్ఞానముతో నింపినైనా చక్కగా పాటలు రాయగలిగి సంగీతములతోనైనా అనేక సంఘాలలో మా యొక్క సంఘములో పాడగలిగిన పాటలను ఉజ్జీవముగా నీ బిడ్డలు ఆనందించి పాడగలిగిన విధముగా నీ బిడ్డలను ఉజ్జీవింపచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నైనా. సహాయము చేయని ప్రార్థించుచున్న నీ బిడ్డలందరినీ మరి మాత్రం దీవించి ఆశీర్వదించమనైనా. ఈ క్రిస్మస్ ఆరాధనలోనైనా మరి ఎంతోమంది చదువుకున్న బిడ్డలు ఉన్నారు, నిరుద్యోగులు మంచి ఉపాధిని కూడా నీ బిడ్డలకు అనుగ్రహించండి. వారిని ఆశీర్వదించిన కొలది నీ సేవా పరిచర్యలు విరివిగా వాడబడి నీ దైవాశీర్వాదములను పొందగలిగిన గన మా యొక్క గూడూరు సంఘముల ప్రతి కుటుంబాన్ని దీవించి వర్ధిలింపచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇచ్చిన ప్రతి విధమైన కృతజ్ఞత కానుకలను, మొక్కుబడి కానుకలను మరి మా తండ్రి ప్రతి విధమైన కానుకలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ గూడూరు అనేక సంఘములకు మణి మకుటముగా, భూషణ కిరీటముగా ఈ సంఘాన్ని వర్ధిలింప చేయమని క్రీస్తు ప్రభు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సంఘ ప్రకటనలు. పురుషులకి స్త్రీలకి వందనాలమ్మ. 2024 సంవత్సరము మనల్ని దేవుడు ఎంతో మనల్ని అందరినీ కాపాడి మనం ధన్యులము. 2024 సంవత్సరము చివరి దినములో ఉన్నాము. క్రిస్మస్ వేడుకలు మన పండగ ఘనంగా జరిపించిన విధానం బట్టి దేవాది దేవునికి వందనాలు. కిషోరు సెక్రటరు సంఘ పెద్దల తరఫున పురుషులకి స్త్రీలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. యూత్ తరఫున యూత్ ప్రెసిడెంట్ జే బండిరాజు. మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ మరి క్రిస్మస్ వేడుకల్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి మా యొక్క సిబిస్ వైఫ్ తరపున నిండు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు. చేరవచ్చిన మీ అందరికీ, సంఘంలో ప్రతి ఒక్కరికి, పాల్గొన్న ప్రతి వారికి మరి మన యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. First of all, I would like thankful to Lord Jesus Christ. I wish you very, very happy Christmas to you and your family members also. Thank you so much. నామమున చేరొచ్చిన మీ అందరికీ ముందుగా అందరికీ వందనాలు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ప్రకటించుట. క్రిస్మస్ ఎన్ని క్రిస్మస్లు చేస్తున్నాం కానీ ఒక్కరు కూడా క్రీస్తు ప్రకటన చేయట్లేదు. ఈ వచ్చే సంవత్సరం కన్నా క్రీస్తుని ప్రకటించే క్రిస్మస్ మనం చేయాలని సంఘ పెద్దలకు, సంఘస్థులకు, స్త్రీల సమాజానికి, మాజీ కమిటీ వాళ్ళకు, యవనస్తులకు, కోయర్ వాళ్ళకి, అలాగే పరిచారకులకు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఏ నవీన్. చేరి వచ్చిన మీకు అందరికీ మా కోర టీం నుంచి, కోర బృందం నుంచి మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా కుటుంబం తరపు నుంచి కూడా చేరి వచ్చిన మీకు అందరికీ, సంఘానికి, యవనస్తులకు, స్త్రీల కమిటీ వారికి మా కుటుంబం తరపు నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరినీ కాపాడిన బట్టి దేవునికి నిండు వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే మీకు అందరికి కూడా మెనీ హ్యాపీ, ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. కూడి వచ్చిన మీ అందరికీ సండే స్కూల్ టీచర్స్ తరపున, అలాగే మా సండే స్కూల్ పిల్లల తరపున హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మనకి మహిమ కలుగునుగాక. సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, చేరి వచ్చిన సంఘస్థులకి, నాయకులకి, విలేకరులకి, రక్షక భటులకి, గ్రామ పెద్దలకి, ప్రతి ఒక్కరికి కూడా
ఆడిటర్స్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన మున్సిపల్ చైర్మన్కు మహిమ కలుగును గాక. లోక రక్షకుడైన యేసు క్రీస్తు జన్మదిన వేడుక ఆరాధన కూడికను నడిపిస్తున్న సంఘ కాపరి గారికి, పెద్దలకు, యవన సమాజానికి, స్త్రీల సమాజానికి, సండే స్కూల్ టీచర్స్కు, పిల్లలకు, దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు జన్మదిన వేడుక పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిఐ సునీల్ కుమార్ గారు. జన్మదిన శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం అంతా హ్యాపీగా కాచి కాపాడినటువంటి యేసు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బి సుభాకర్ గారు. నేడు క్రీస్తు పుట్టిన సందర్భంగా మనందరి హృదయాల్లో సంతోషం, సమాధానం ఉండాలని, సంఘంలో ప్రతి ఒక్కరూ క్రీస్తును కలిగి జీవించాలని చెప్పి తెలియజేస్తూ ఈ 2024వ సంవత్సరం థ్యాంక్ యూ. మాణికింది రత్నమ్మ 100 రూపాయలు. మహిమ కలుగును గాక. ఇక్కడ చేరి వచ్చిన సంఘ పెద్దలకు, మాజీ సంఘ పెద్దలకు, స్త్రీలకు, యవనస్తులకు, సండే స్కూల్ వారికి, ప్రజెంట్ చైర్మన్, మాజీ చైర్పర్సన్, ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకు, గ్రామ పెద్దలకు, మేటు పెద్దలకు అందరికీ మన పరిచారకుల తరపున హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగుగాక. సంఘ కాపరికి, పాస్టర్ అమ్మకి, చేరవచ్చిన మీ అందరికీ మా పరిచారకుల తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి, సండే స్కూల్ వారికి, పరిచారకులకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మన బాంబేలో ఉన్నటువంటి కుర్లా, బదలాపూర్, చెంబూర్, గౌండ, అలాగే ఇతర సంఘాల నుంచి కూడా మన సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకు, యవ్వన సమాజం వారికి, స్త్రీల సమాజం వారికి, పరిచారకులకు, సండే స్కూల్ వారికి, మన సంఘం అంతటికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా సంఘ కాపరి గారికి అప్పగిస్తున్నాం. సంఘములో ఉన్న అన్ని కమిటీల వారికి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి కూడా మాజీ సంఘ పెద్దల తరపున బి మనోహర్. మాజీ సంఘ పెద్దల తరపున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, మొదటిగా సంఘ కాపరి గారికి, ఇక్కడ బాంబే, కుర్లా, బదలాపూర్, చెంబూర్, అదేవిధంగా గుడిమిరాల, చిన్నపద్రపాడు, ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున, మాజీ సంఘ పెద్దల తరపున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నామమున మరి 2024వ సంవత్సరం ఈ యొక్క క్రిస్మస్ ఈ ఆరాధనకు చేరి వచ్చిన మన సంఘములో ఉన్న అన్ని కమిటీల వారికి, అంటే టోటల్గా అందరూ వచ్చేస్తారు, పేరు పేరు లేకుండా, సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి, అలాగే సంఘములో ఉన్న ప్రతి కమిటీల వారికి, అలాగే చేరి వచ్చిన మీ అందరికీ ఈ 2024 సంవత్సరం మరి క్రిస్మస్ శుభాకాంక్షలు సంఘ కాపరిగా, సంఘ పక్షముగా, కుల సమాజం యొక్క పక్షముగా మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి మీ అందరికీ కూడా మరి క్రిస్మస్ శుభములను తెలియచేస్తూ ఉంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళు 2 మాటలు మీరు విన్నారా బాగా? ఎందుకు మరలా జ్ఞాపకం చేస్తున్నానంటే
వచ్చే క్రిస్మస్ సమయానికి ప్రకటించాలి. క్రీస్తును ఈ నవంబర్ 25 మొదలుకొని డిసెంబర్ 25 వరకు ఉన్న కార్యక్రమాలలో ఆయా సంఘాలకు వెళ్ళి క్రీస్తును ప్రకటించాలి. అలాగే రెండోది ఇంకో మాట వినారా, మనమందరము క్రీస్తు యేసును కలిగి జీవించాలి. వినారా, ఇద్దరు చెప్పారు. మూడవది, మన సంఘం ఇంత ఆర్భాటముగా దేవుడు మనల్ని ఆశీర్వదించినందుకే ఇంతగా చేశాం. దీనికి మించి చేయగలిగిన శక్తి దేవుడు మనకిచ్చినాడు. దీనికి మించి చేయగలిగిన శక్తిని దేవుడు మనకు ఇచ్చినాడు. కాబట్టి మరి వచ్చే సంవత్సరానికి దరిద్రులకు, విధవరాళ్లకు, తల్లిదండ్రులు లేని వారికి, అనాథలకు దాతృత్వము కలిగి సహాయము చేయగలిగిన మనస్సు కలిగి ఇటు కార్యక్రమాలు పండగ కంటే వారం ముందు రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో ఎక్కడెక్కడో ఉన్న వారందరికీ మరి పోగు చేసి ఈ కార్యక్రమాలు మన సంఘం తరపున చేయటం బాగుంటుందని నాకు చిన్న మనసుతో చెప్తున్నాను. పెద్ద మనసుతో మీరు చేస్తారు. చిన్న మనసుతో నేను చెప్తున్నాను, పెద్ద మనసుతో మీరు చేస్తారు. అదే నిజమైన క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. పైగేరి నాగరాజు, లక్ష్మమ్మ 500 రూపాయలు.